సమూయేలు మొదటి గ్రంథం 16:3 ఏం చేస్తాం? ఆయన ఏం చెయ్యాలో దేవుడే ఆయనకు చెప్పినట్లు మనం చూస్తాం. 4వ వచనంలో దేవుడు చెప్పినట్లే సమూయేలు గారు చేయటం. అదే సమయంలో ఊరి ప్రజలంతా దైవజనుడికి భయపడుతూ అయ్యా సమాధానంతో వచ్చుతున్నావా అని అడగటం. అంటే రెస్పెక్ట్, దైవజనుడి పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండటం, అది కూడా ఒక క్షేమానికి దారితీసే ఒక విధానం. 6వ వచనంలో 7 తీసుకొచ్చారు, ఎవరు కాదు, నో చెప్పారు. 10వ వచనంకి వచ్చేటప్పటికి అది కాదని దావీదుని చూపించటం. ఇంతవరకు అది మనం ధ్యానం చేసిన అంశం. ఈ కీర్తన మనం అలంకారం అని చెప్పుకున్నాం కదా. ఆ గొర్రె యొక్క 2 లక్షణాలు చెప్పాను మీకు. 2 లక్షణాలు అంటే ప్రతి జీవికి 2 లక్షణాలు అంటే పోరాడితే, లేకపోతే ఫైట్ ఆర్ ఫ్లైట్, పారిపోతాయి. ఈ 2 లేనిదే గొర్రె. ఇప్పుడు మనం గొర్రెలమా కాదు ఆలోచించండి. మీ ఎలాగెందుకు సింహాలు వెంట అంటారు కదా, ఆ 4వ సింహం నేను అంటుంటాను. ఎందుకని మనం పారిపోం, ఫైట్ చేస్తాం కదా. గొర్రెకి 2 లేవు. యేసుప్రభువు నా గొర్రెలు నా స్వరం అంటే నేను చెప్పినట్టు వింటాయి, నన్ను వెంబడిస్తాయని. గొర్రె యొక్క లక్షణం ఏంటంటే ఫైట్ చేయదు. ఇంకా చెప్పాలంటే గొర్రె 10 గొర్రెలు కలిసి కలపరు దేని మీద. ఏదైనా వస్తుంది, ఎలుగుబంటి వస్తుంది, ఏదో వస్తుందంటే, పులి వస్తుందంటే 100 గొర్రెలు ఉన్నా తిరగబడటం చేత కాదు వాటికి, ఎరగబడటం అంతకంటే చేత కాదు. అందుకు గొర్రెకి సంరక్షణ ఎక్కడుందంటే కాపరి చేతిలోనే ఉంది. ఎందుకు షేపుగా ఉంటుందంటే, ఎప్పటి వరకు షేపుగా ఉంటుందంటే కాపరి కంట్రోల్లో ఉన్నంత వరకు, కాపరిని వెంబడించినంత వరకే దానికి క్షేమం. కాపరిని వదిలిందంటే తప్పకుండా తన జీవితం సమాప్తమే. మన లోకాసువార్త 15:3 చదివితే తప్పిపోయిన గొర్రెని గురించి యేసుప్రభువు చెప్పారు. 3 అంశాలు చెప్తారు అక్కడ. గొర్రె, నాణ్యము, తప్పిపోయిన కుమారుడు కదా. కాబట్టి ఆ 15:3 చదివితే పోయినటువంటి గొర్రె విషయం అంటే 99 వాటిని విడిచిపెట్టి ఒక గొర్రె కోసం ఆయన వెళ్ళినట్లు చూస్తాం మనం. ఏంటి దాని అర్థం? రక్షణలో ఉండి దేవుళ్ళు ఉండేవారికంటే రక్షణలోంచి తప్పిపోయిన వారి పట్లే కాపరికి ఎక్కువ బాధ్యత. కొన్ని మొండి గొర్రెలు ఉంటాయి అన్నమాట. అవి తోలుతుంటే మందలో పక్కకి వెళ్ళిపోతుంటాయి. భక్తి జీవితం నుంచి బలహీనమైన జీవితంలోని, ఆత్మీయ జీవితంలో, లోక సంబంధమైన జీవితంలోని, దేవునితో ఉండే లైఫ్ మంచి ఆనందకరం చేస్తే దేవునితో లేని జీవితాన్ని. అదేంటి అర్థం? నువ్వు ఎక్కడైనా అక్కడైనా ఉండాలి. దేవుల్లో ఉన్నావా, సైతంలో ఉన్నావా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తకు అన్ని విధాలు నువ్వు లోబడి రెస్పెక్ట్ చేస్తావు. ఇతను కాదు అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినట్టు, సైతాన్ని భర్త అయినట్టు. ఇక దేవునికి దూరం అవుతున్నావు అంటే నువ్వు త్వరలో సింహంలో పడిపోతావు అనమాట. బైబిల్ ఏమంటే మీ పాపము మిమ్మును పట్టుకొను అంటాడు. 4:4 కీర్తనలో భయములు ఉంది. నీకు దేవుడు అంటే భయం ఉంటే, భయభక్తులు అనేవి భార్య భర్తల సంబంధం లాంటివి. భార్య భర్తను దేవుడు ఏమన్నాడు? మత్తయి 13:4, ఆదికాండం 2:23-24 వచనాల్లో ఏక శరీరం అన్నాడు. అంటే జాయింట్ అకౌంట్ లాగా. భార్య భర్తల బంధం ఏక శరీరం అయినప్పుడు ఒకే మాట మీద ఒకే దానిలో నడవటం. కానీ ఇక్కడ బంధం కూడా దేవునితో, భయభక్తులు కూడా జాయింటే, ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. భయముతో కూడిన భక్తి జీవితానికి ఆశీర్వాదాలు ఎన్నో దేవుడు ఉంచారు. 4 ఆశీర్వాదాలు చూస్తారా? లిస్టు తెచ్చాను, ఎందుకని మంచిదని పనికి వస్తాయని. భయభక్తులు కలిగి ఉండే వారికి వచ్చే ఆశీర్వాదాలు చూడండి. కీర్తన 31:19. కీర్తన గ్రంథం 31:19. భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. మనకి ఇష్టమైన వారికి మనం శ్రేష్టమైన వెలగదాస్తామో, దేవుడు కూడా ఆయన యందు భయభక్తులు గలవారి కొరకు ఒక ప్రశస్తమైనటువంటి విలువైన దీవెనలైన మేలులు దాచి ఉంచాను అంటున్నాడు. 34:9 చూడండి. సింహపు పిల్లలు లేమి గలవై యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువు లేదు. అంటే కొదువులు తీర్చబడతాయి. ఫిలిప్పీ పత్రిక 4:10 మనకి కంఠస్వాక్ష్యం. అయితే దేవుడు క్రీస్తు యేసు మహిమలో
మీ ప్రతి అవసరమును తీర్చును. కొదువులు తీర్చే కాపరి ఆయన. యెహోవా నా కాపరి అంటాం ఏంటి. ఆవిడ యేసు ప్రభు వారు మనకి కాపరగా ఉండటం అది ఎంతో ధన్యత. అంటే కాపరగా ఉండడం అని చెప్పే విధానంలో ఏం చెప్పాలంటే, మనం ఆయనకు లోబడి నడుస్తున్నప్పుడు ఆయన కాపరి. గొర్రె మందలోంచి తప్పిపోయింది అనుకోండి, అది బలైపోతుంది. ఎందుకంటే దానికి ఎలా వెనక్కి రావాలో తెలియదు. అది రావాలి, బ్రతికి బట్ట కట్టాలంటే ఒకే దారి ఉంది, కాపరి వెతికి తేవటం ఏంటి. ఎందుకు? నశించిన దాన్ని లోక 19:10లో వెతికి రక్షించుటకు మనిషికోబడి లోకానికి వచ్చారు. తప్పిపోయిన గొర్రె మీద ఉన్నటువంటి ప్రేమ, ఆత్రుత ఎక్కువ ఉంటుంది కాపరికి. ఎందుకంటే ఒకరు నశించిపోవడం ఇష్టం కాదు. ఇప్పుడు ఇక్కడ మన అందరం ఉన్నాం, కొత్తగా వస్తున్నారు ఎవరైనా అనుకుందాం, బాను వస్తుంది, బానుకో పాట అనుకుంటాం ఏంటి. పిల్లలు పుట్టారు కదండి ఏంటి, ఆ పాప పేరు ఏం పేరు తల్లి? కనకాంబరాలు. అవునా? ఆ సరైన పేరుకి తగ్గ లైఫ్ రా అమ్మాయి. తల్లిదండ్రి ఎలా పెంచుతున్నారు కానీ ఆమె వచ్చినప్పటి నుంచి చక్కగా టవల్ వేసుకొని, ఎంతో మందికి లేదు నెత్తి మీద 11:6 కొరింథీ పత్రిక చెప్పాను కదా ఏంటి, స్కార్ఫ్ కొనుక్కోమని చెప్పాను. సరే, కాబట్టి చక్కగా వేసుకొని ఫోటోలు తీశాను, కొన్ని చాక్లెట్ కూడా ఇచ్చాను. అదే ఒక సిస్టమ్ అనమాట, క్రమశిక్షణ. ఆ పాప తర్వాత బాగున్నాడు చేతిలో, వాళ్ళిద్దరూ పెరుగుతుంటారు. ఆమె ఎవరిని ఎత్తుకుంటుంది? చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? చిన్నవాళ్ళు. కొత్తగా వచ్చిన వాళ్ళు చిన్నవాళ్ళని అర్థం. నేనెంత సీనియర్ను, నాకు పాట ఇవ్వలేదు, ఇంతకాలం నుంచి ఉన్నాను, నాకు కీర్తన ఇవ్వలేదు, నేను ఎంతకాలం నుంచి ఉన్నాను, ఆరాధన ఇవ్వలేదు కాదు. నీకంటే వెనక వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం. పిల్లలు కొత్తగా వచ్చిన వాళ్ళు పిల్లలు, పెద్దలు అయిపోయిన వారు ఇంకొకరికి మాదిరిగా ఉండడం, వాళ్ళు తగ్గిపోవడం ప్రతి దాంట్లో. ఈ విధానం చాలా దీవెనకరమైన విధానం. ఈ గొర్రె తప్పిపోతే ఎందుకు చచ్చిపోతుంది అంటున్నానంటే, సింగల్గా అయిపోయిన తర్వాత ఏడుస్తుంది, అరుస్తుంటది బేరమని. ఈ అరణ్యంలో ఈ అరుపులకి జంతువులు తెలుస్తుంది, పలానా దగ్గర ఉందిరా బకరా దొరికిందని. ఆ విధంగా వచ్చి దాన్ని పట్టుకొని తినేస్తుంది. అది అంటే వెనక్కి రావడం తెలియదు గొర్రెకి. అందుకే కాపరి, గొర్రెల కాపరి ఎప్పుడు ముందు ఒకడు వెనకొకడు ఉంటాడు. గొర్రెలకి వెనక నుంచి పంపించేవాడు వెనక. ఎందుకంటే వెళ్తున్న గొర్రెల్లో చివరి గొర్రెలు లాక్కెళ్ళిపోద్ది ఇంకోటి వచ్చి, ఇది వచ్చింది తీసుకెళ్ళిపోయిందని కూడా చెప్పడం చేత కాదు గొర్రెకి. కనుక గొర్రెలంటే మనమే, కాపరి అంటే యేసయ్య. ఆయన మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రత్యేకమైన కాపరి ఆయన కదా. ఆయన మన సంరక్షణను తెలియజేస్తూ మనతో మాట్లాడుతూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో. అప్పుడు ఆయన ఇందులో కాపర్లు ఇదేంటిది, కీర్తనలో 23 కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇది గాఢాంధకారపు లోయ. ప్రతి లోయకి పక్కన ఏముంటుందంటే పర్వతం ఉంటుందండి. ప్రతి పర్వతం పక్కన ఒక లోయ ఉంటుంది. ఎందుకని? పర్వతం అనగానే ఎత్తాను కానీ కింద ఉన్నది లోయ అవుతుంది. అప్పుడు లోయ ఉంది, లోయ అవతల ఏముందో మనకి భక్తుడు చెప్తున్నాడు. లోయ అంటే మనకు అర్థం, గాఢాంధపు లోయ అంటే శ్రమలు, శోధనలు, వ్యాధి బాధలు లోయ అంటే. వాటి నుంచి మనం వెళ్తున్నప్పుడు, ఈ ఇబ్బందుల నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు అవతల ఏమున్నాయో భక్తుడు చెప్తున్నాడు. దావీదు భక్తుడు మంచి సింగర్, మంచి రైటర్, మంచి ఫైటర్, మంచి డాన్సర్. ఆయన ఎన్నెన్నో క్వాలిటీస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మంచి ఆరాధకుడు కదా. ఎంత చక్కగా ఆరాధన అనగానే మనకి ఈ ఒక 10 సంవత్సరాల మధ్య 20 సంవత్సరాల మధ్య గుర్తొచ్చే గొప్ప వ్యక్తి యేసన్న గారు. ఆయన తర్వాత ఎవరు ఆరాధన చేయలేరు, మనోహర్ గారు కానీ ఎవరైనా కానీ ఎస్ఆర్ మనోహర్ చాలా మంది చేస్తారు, కానీ యేసన్న గారు ఏంటి, నీవు నాకుండగా నీవు నాకుండగా నీవే నాకుండగా. ఈ పాట గంట ఆరాధన చేసేవారు, గంట యేసన్న గారు. ఇదని కాదు, ఏ పాట పాడినా అంతే.
గంట లేకపోతే గంటకు దాటే కానీ లోపు ఉండేది కాదు. అలాగూ చేసినటువంటి దైవజనులు బాబన్న గారు, రాజుబాబు గారు అండి. ఆయన స్పెషల్ గద్దర్ అనమాట, క్రిస్టియన్ గద్దర్ అంటే ఎవరు ఆయన, కండు వేసుకొని రెడ్ కండు వేసుకొని పాడుతుంటే ఆయన పాటలు కూడా చాలా ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి, బలంగా ఉన్న పాటలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సరే, అలాగూ పాడినటువంటి వ్యక్తులకు ఆదర్శవంతులు ఎవరంటే దావీదు గారే. ఆయన రాసిన కీర్తనలు పాటలే కదా. అదే బైబిల్లో ఒక దగ్గర ఏముందంటే త్రాగుబోతులు పాటలు పాడతారని ఉంటుంది. ఉందా ఉందా లేదా? నేను డౌట్ వస్తుంది మీకు, ఒకసారి తీద్దాం. అరవై 12 గుమ్మములలో కూర్చుండువారు నన్ను గురించి మాట్లాడుకుందురు, తాగుబోతులు నన్ను గురించి పాటలు పాడు. అబ్బో, దేవునికి స్తోత్రం. దావీదు పాటలు పాడితే దెయ్యాలు వెళ్ళిపోయి మనం పాడితే లేని దెయ్యాలు వచ్చి పట్టుకుంటున్నాయి. పౌలు శిలువ పాటలు పాడితే బంధకాలు ఊడిపోయి చెరసాల నాయకుని కుటుంబానికి శిశురువేతి పశురువేతి గానం పని అంటారు. అంటే శిశువులు, పశువులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు కూడా పాటలకి పరశించిపోతారు. డీజే 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 అంటుంటారు, చూసారా? ఇంత చిన్న పిల్లలు కూడా కదిలిపోతుంటారు ఎక్కడ అక్కడ ఉండకుండా. ఎలా కనిపెట్టాడు, ఎవడు కనిపెట్టాడు కానీ మైకేల్ జాక్సన్ కాలం నుంచి ఉందేమో మనకు తెలియదు నాకు ఆ డీజే సౌండ్. ఎందుకంటే ఆయన పాప్ సింగర్ కాబట్టి ప్రపంచాన్ని ఉర్రోతలు ఊహించిన ఒక క్రిస్టియన్ వ్యక్తి, ఆయన మామూలుడు కాదు. ఒక అనాథగా పెరిగినటువంటి అభాగ్యుడిగా ఉన్నప్పటికీ ప్రపంచ ధనవంతులు ఒకటిగా ఆయన చెప్పుకోదగినటువంటి గొప్ప సింగర్గా, డాన్సర్గా ఎదిగాడు. అయితే పాటల్లో అంత శక్తి ఉంది. అప్పుడు ఆ శక్తిని ఏ విధానంలో మనం వాడుకుంటున్నాం అండి? మొన్న ఎవరో చెప్పారు, ఆ ముహూర్తానికి దేవుడి పాటలు వేసే ఫంక్షన్లో ఆ ఫంక్షన్ ఎండ్ అవుతుంది అనేసరికి సినిమా పాటలు స్టార్ట్ అయిపోతాయి అక్కడ అదే బాక్సుల్లో. స్నేహితులండి, బంధువులండి, అన్యులండి, అలా ఎంటర్టైన్ చేయాలి కదని అంటే నీ క్రైస్తవం యొక్క సాక్ష్యం అక్కడ గల్లంతా అయిపోయినట్టే. సరే, పాయింట్కి వద్దాం. ఇక్కడ ఏంటంటే పాటల్లో చాలా శక్తి ఉంది. అది కదా సౌలు రాజుకి నీడయ్యి దావీదు గారిని పిలిపించుకున్నాడు. ఎందుకని? ఆయనకి ఏమవుతుంది? దెయ్యం పట్టేస్తుంది కదా. 16-18 అధ్యాయంలో సమయాల గ్రంథంలో ఉంటుంది. మాట మాటికి దెయ్యం పడుతుంటే ఈయన వచ్చి పాట పాడి దెయ్యాన్ని వెళ్ళగొడుతుంటారు. అంటే పాటలకు దెయ్యాలు ఎందుకు వెళ్ళిపోతాడంటే ఆత్మీయ పాటల్లో అంత శక్తి ఉంటుంది. ఆత్మ సంబంధమైన సంగీతములు పాటలతో ఒకరినొకటి బుద్ధి చెప్పుకునేది అని ఉంటుంది, హెచ్చరించుకునేది అని ఉంటుంది. అంటే పాటల్లో చాలా విలువైన ఉంది. ఊరికే అదేంటంటే మోషే ప్రార్థించగానే పాట మోషే ప్రార్థించగా కాదు కదా, రాగండి, లైన్ డైరెక్ట్ ఇవ్వండి. మోషే వలే సాగిద, అది ఆ పాట కావాలి మనకి. రెండు స్టేషన్ కలిస్తే ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయండి. 1 2 3 స్టార్ట్. అనుకి ఏం చేసినట్ట? భార్యాకర్లతో ఉండి దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం. ప్లస్ సంతానం కూడా చాలా ఎక్కువ ఆయనకి. కానీ ఎన్ని సంవత్సరాలు నడిచాడట? ఓహో, ఏంటి 3 వారాలు నడలేం మనం. మన కష్టాలు చెప్తాం అడ్డంగా, మన బాధలు చెప్తాం, షాకులు చెప్తాం, కొన్నిసార్లు ఎన్నో ప్రాబ్లమ్స్ చూపిస్తాం. ఎందుకయ్యా మందిరంగా? చిన్న పని ఉంది, రాలేదండి. చిన్న పనికి పెద్ద మందిరాన్ని వదిలేస్తాం. పెద్ద పని ఉన్నా చిన్న పెద్ద ఉన్నా గొప్ప దేవుడు నువ్వు ఎప్పుడు కూడా దూరం. అది చాలా దీవెనకరమైన స్థలం అది ఏంటి. కాబట్టి దేవుడి దగ్గర భయపడితే వచ్చే దీవెనలు మనం చదువుతున్నాం. చూద్దాం, 2 ఇది సైడ్ ట్రాక్. ఇది చిన్న ముక్క మీకు అర్థం కావడం కోసం. దేవుడు అంటే భయము భక్తి జాయింట్ గా ఉన్న వారికి వచ్చే ఆశీర్వాదం. వారికి వారి సంతానమునకును నిత్యమును శ్రమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞ అన్నిటిని అనుసరించి
అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. ఏంటి? దేవుని యందు భయభక్తులుగా ఉండే విధానం మనసు ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే వారికి వారి కుటుంబానికి క్షేమాన్ని ఇస్తానంటున్నాడు. క్షేమం అంటే ప్రశాంతంగా ఉండడం. ప్రశాంతంగా ఉండడం కోసం ప్రజలు పడిన తిప్పలు లేవు. తాగీజులు కడతారు, ముహూర్తాలు చూస్తారు, తిథులు చూస్తారు, నక్షత్రాలు చూస్తారు, ఉంగరం ఈ ఉంగరం పెడితే అది, ఆ ఉంగరం పెడితే ఇది, పలానప్పుడు పెడితే ఇది, అర్ధరాత్రి అది, తూర్పుకు ప్రయాణం చేయక ఎర్రచీర కట్టుకోక నల్లచీర కట్టుకోక ఇవన్నీ చెప్తారు. వాళ్ళు చెప్పినవన్నీ చేస్తారు. క్షేమం మాత్రం కనబట్టలేదు. నీ క్షేమం ఎక్కడ ఉంది? నా క్షేమం నా చేతిలో లేదే అనే పాట ఉంటుంది. ఇదండి అక్కడి నుంచి ఎత్తుకోవాలి. 6:30 కలటం లేదు. స్కేల్ కలిస్తే కానీ పాడలేము. మేరకెత్తిన స్కేల్లో బబులు కలపలేకపోయాడు కదా ఆరాధనలో. తర్వాత కలిశాడు జాగ్రత్తగా వచ్చి. స్కేల్ కనెక్ట్ అవుతే కానీ వాళ్ళతో పాటు వెళ్ళలేము మనం. ఒకవేళ పాడామా పొరపాట్లు కనిపిస్తుంటే ముగ్గురు పాడుతున్నాడు క్లియర్ తెలిసిపోతుంటుంది. ఒకరు పాడినట్టే వెళ్ళాలి. ఆరాధనలు అదే చూశాను నేను. ఏం జరిగింది అంటే మేరక స్కేల్ హై కాబట్టి అది అందుకోవడం కొద్దిగా కష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 1:30లో పాడారు శ్యామ్ గారు. అక్కడ ఎత్తుకోవడం బలలో. సరే, దాన్ని కనెక్ట్ చేసుకోవటం ఏంటంటే క్షేమం. ఫస్ట్ ఏమన్నాడు? మేలు దాచాను అన్నారు, కొదువులు తీర్చబడతాయి అన్నాడు భయభక్తులు. అంటే మూడవది క్షేమాన్ని ఇచ్చారు. 115 కీర్తన 13. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఏంటి భయభక్తులు గల వారికి ఏముందంట? ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా రెండు సున్నాయి. ఏంటి? ఏదో ఒకటి రెండు ఉండాలి అనేది దేవుని యొక్క అభిష్టము. అదే మనకి తెచ్చే 4 ఆశీర్వాదాలు. ఇంకా ఎన్నో ఉన్నాయి, తీసుకున్నాం కొంతవరకు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము అందులో నడుస్తున్నప్పుడు ఈ గాఢాంధకారపు లోయ దాటితే ఏముందో భక్తులు ఇక్కడ తెలియజేస్తుండే. ఒకటి చూద్దాం, చూడండి. మొట్టమొదటిది 23వ కీర్తనలో 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు భయపడ్డాడు? ఆయనతో కూడా తన కాపరు ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అన్నాడు యెహోవా నా కాపరి అని చెబుతా ఉన్నాడు. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించు. ఆదరణ ఉంది. లోయ అవతల ఏముంది? ఆదరణ. మనం కష్టంలో నష్టం ఉన్నప్పుడు కొంతమంది ఆదరించడానికి వస్తారు, కొందరు అదరగొట్టడానికి వస్తారు. ఏంటి ఉదాహరణ చెప్పండి? అదరగొట్టి బెదరగొట్టిన ఒక మ్యాచ్ని. రైట్. ఎవరు? యోగు భక్తుడు అష్ట కష్టాల్లో అట్టడుగుకి వెళ్ళిపోయి నష్టపోతున్న సమయంలో ఉన్నప్పుడు కూడా ఏంటి అలాంటి పరిస్థితుల్లో స్నేహితులు వచ్చారు, 3 ఎంకరేజ్ చేద్దామని వచ్చారు. వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు. నీలో ఏ లోపం పోతే నీకు ఎలా జరిగింది, నీకు ఏ తప్పు లేకపోతే ఎలా జరిగింది, నీలో ఏ పాపం లేకపోతే అలా జరిగింది. 10 మంది పిల్లలు ఎవరు చచ్చిపోతారు ఎక్కడైనా చూసామా చరిత్రలో? నీకు ఎంత దరిద్రత, నీ వ్యాధి ఏంటి, నీ గోకుడానికి ఇదేంటి, చిల్లి పెంకులేంటి, బూడిదేంటి, నీదంతా కూడా పనులు చచ్చిపోయి మంగళలు చచ్చిపోవడం, నువ్వు ఎంత దరిద్రుడు అని అంటున్నారు. కానీ అయ్యో కంగారు పడక, నీ భక్తి మంచిదయ్యా, దేవుణ్ణి నేను డిస్టర్బ్ చేయడు, మళ్ళీ తిరిగి నిన్ను నిలబెడతానని చెప్పట్లేదు. నువ్వు సాయం చేయకపోయినా, ఎంకరేజ్ చేయకపోయినా డిస్కరేజ్ మాత్రం ఏంటి? ఎప్పుడు కూడా మనకి డిస్కరేజ్. చూడండి, ఒకసారి కప్పలకి పోటీ పెట్టారంట. ఎదురుగున్న కొండ ఎక్కాలి, ఎవరు ఏది ముందు ఎక్కితే దానికి గిఫ్ట్ అని. కప్పలన్నీ నిలబడ్డాయి. ఏంటి? ఒక 20 కప్పలు కాంపిటీషన్లు పాల్గొని మిగతా అటు ఇటు ఉండి చప్పట్లు కొడుతున్నాయి ఎంకరేజ్ చేద్దామని. చేస్తుంటే అన్ని పరిగెడుతున్నాయి. అందరూ అంటున్నారట కప్ప అక్కడ ముళ్ళు ఉంటే ఆ సైడ్ రాయమే పడ్డాని చాప్టర్ క్లోజ్ అయిపోద్ది అంటుంటే అలా 10 డౌన్ అయిపోతావు. ఒక కప్ప మాత్రం ఎన్ని అంటున్నా నువ్వు చచ్చిపోతావు, ఎందుకు పర్వతం అది జారిపోద్ది, అక్కడికి వెళ్ళాక ఇదైపోతావు అంటుంటే ఎక్కిపోతుందంట. పైకి ఎక్కిపోయిన తర్వాత ఇంతమంది చెబుతున్నా, వెనక్కలాగుతున్నా, బెదిరిస్తున్నా, భయపెడుతున్నా, ఎందుకు వెళ్ళిపోయిందంటే అది చెవిటి కప్ప. వీళ్ళు చెప్పిన ఏం పట్టించుకోవట్లేదు. మీరు ఎన్నేళ్ళు అనుకుని నాకు పొగతలాగా ఉంటుంది, దానికి సూపర్ ఎంకరేజ్ చేస్తున్నారు. నువ్వు చచ్చిపోతావు కప్ప అంటుంటే నువ్వు జయిస్తావు, సీల్డ్ అందుకుంటావు అని చెప్పినట్టు దానికి తిన్నగా ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి మనం దేవుల్లో. ఏంటి? చెప్పింది చెయ్యాలి. ఆ రాయి తొలగించండి అంటే తీయాలంతే. దేవుడు చూసుకుంటాడు మిగతాది. చచ్చిపోతే నీకెందుకు, కుళ్ళిపోతే నీకెందుకు. మరియా మార్తా నువ్వు నమ్మిన ఏదైనా ఆయన మహిమను నువ్వు చూస్తావన్నారు. నువ్వు చేస్తే కదా అసలు చూడడానికి.
ఏంటి అలా చేయకుండా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేవు. ఒకసారి ఎప్పుడు ఎక్కన అతను బస్సు ఎక్కాడు లేట్గా వచ్చి, సీట్లు లేవు, బతుకులాడితే ఎక్కించారు ఆయన. బలవంతుడే ఈ డ్రైవర్ కనుక వచ్చి ఆ పక్కన ఒక సీట్ ఉంటుంది అలా కూర్చోబెట్టాడంట. ఆ వెళ్తుండగా లాంగ్ జర్నీ బస్సు మధ్యలో 9 గంటలప్పుడు ఆగుతారు, టీలు కాఫీలు తినేవాళ్ళు, అన్నాలు తింటే తినండి. అప్పుడు అందరూ నేను లేట్గా వచ్చాను కదా, తినేసి వచ్చాను, నేను రాను అన్నట్టు నేను కూర్చుని వెళ్ళారు. ఆడు వచ్చేసరికి గేర్ రాడు పీకేసాడట. ఇందాక నుంచి ట్రై చేస్తుంది, పీకడానికి రాలేదు ఇతనికి. పాపం ఎంత కష్టపడ్డాడో, ఎంత సీట్ ఇచ్చాడు, వీడికి సాయం చేయాలి కదా మనము, ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని. వచ్చేసరికి గేర్ రాదు, డ్రైవర్ మారుతాడు కదా, ఆడు వచ్చేసి వస్తే గేర్ లేదు. గేర్ లేకపోవడం ఏంటంటే ఆడు పడుకున్నాడు, మళ్ళీ ఏంటంటే చెప్తుందంటే ఉండేదంటే ఆయన అడిగాడట, ఇక్కడ ఒక రాడ్ ఉండేది ఏది అంటే నేను దాని నుంచి లాగడానికి ట్రై చేసావు, అది వెనక ముందు తిప్పినది రాలేదు కదా, నేను నీకు సాయం చేద్దామని నీ బాధ చూడలేక దాన్ని పీకిస్తానే కదా, దాని కింద పెట్టాను సీటు కింద. ఏమేమి దానికి ఏం తెలిసింది, గేర్ వేస్తుందని తెలియట్లేదు, లాగడానికి చూస్తుంది పాపం. ఎంత అర్జించి ఇన్ని కిలోమీటర్లు వచ్చినా గేర్ లాగలేకపోతుంది బయటికి. పాపం నేను తినకంత వచ్చి ఉంటాడు, నేను తిని వచ్చానని తిప్పేసి అటు ఇటు రుబ్బుకర్లాగా లాగేసి పక్కన పడిస్తాడంట. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు తెలియకపోతే అలా ఉంటుంది. ఇక్కడ మనం భక్తిలో ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి. రైట్ టైంలో దేవుడి దగ్గరికి రావటం, ఉపవాసం అనేది చేయటం, ప్రార్థన చేయటం, దేవుని కానుక దేవునికి ఇవ్వటం, ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం సువార్త చెప్పి చూడటం ఇతరులకు, ఆటోమేటిక్గా దేవుడు అందులో నీకు ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని ఇస్తాడు. దేవుడి గారు ఒకసారి చెప్పారు మంగళవారం పిల్లలు, అనుభవాన్ని దేవుడే నేర్పిస్తారని. ముందు కాకుండా అది ముందు మంగళవారం చెప్పారు. మన ఆల్ నైట్లో కూడా మంచి పాయింట్స్ మనం విన్నాం. చాలా మంది ఆల్ నైట్ రాలేకపోయారు. మంచి హిస్టారికల్ పాయింట్లు, క్విజ్ పాయింట్స్ కూడా నేర్చుకున్నాం. అందులో భక్తి కూడా మంచి పునాది. ధనవంతుడు వెర్రివాడిగా మిగిలిపోవటం, ఇంకోటి ఏంటి అందులో మెలుగుగా ఉండటం, రెండవది ప్రార్థన చేయడం, సోదరులు తప్పించుకోవాలంటే విధానాలు నేర్చుకున్నాం. ఏంటి ఆల్ నైట్ పీరియడ్ చాలా దీవెనండి. చాలా మంది బతికించి నెక్స్ట్ మంత్ వెళ్ళొచ్చు అంటారు. ఇప్పుడే 30 రోజులు వాయిదా, దాన్ని ఏంటి వాయిదాల పద్ధతి రాలేదు, ఇన్స్టాల్మెంట్లో వస్తువులు కొనడం అలవాటు అయిపోయి అలా పెడుతుంటారు. ఓకే, మొదటి ఏముందంటే ఆదరణ ఉంది. 66:13 విషయాలు ఏమంటాడు, ఒకన తల్లి వాణిని ఆదరించినట్లు. ఏంటి గొప్ప ఆదరణ దేవుని దగ్గర దొరుకుతుందండి. మనకి డిస్కరేజ్ చేశారు చూసారు, యోగ భక్తుడిని ఆదరించడానికి వచ్చి ఆదరగొట్టడం ప్రారంభించారు. దేవుడు తండ్రిగా, తల్లిగా, స్నేహితులుగా మనతో ఉండి ఆదరించేవాడిగా ఆయన మనతో. కాబట్టి ఆయన ఇచ్చే ఆదరణ ఇంకెవరి మీద, ఆదరణకర్త అని పేరు కూడా ఉంది పరిశుద్ధాత్మ దేవునికి కదండి. కాబట్టి ఆయన ఆధారం చేసుకొని మనం నడిచినప్పుడు గొప్ప అద్భుతాలు మన జీవితంలో, నిజమైన శాంతిని మనము అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని ఆదరించేది ఎందుకు అనే ప్రశ్నకి మీ ఆన్సర్ ఏంటో చెప్పండి అమ్మా. మనల్ని దేవుడు ఎందుకు ఆదరిస్తాడు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఇంకా నిత్య జీవనం చెదిరిపోకుండా ఉండడానికి. ఇవి రైట్ ఆన్సర్లే. తప్పిపోయినా మళ్ళీ రప్పించుకోవడానికి, ఆయన మన కాపరు కాబట్టి, ఇంకా పరలోకం చేరడం కోసం. రైట్, ఇదంతా ఒక ఎత్తు. నిజానికి మనల్ని ఆదరించేది ఇతరులకు మనం ఆదరణ ఉండడం కోసం. ఈ సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు నిన్ను దీవించింది ఇతరులకు దీవెనగా ఉండాలి. నిన్ను బలపరిచింది ఇతరులకు బలాన్ని ఇచ్చేవనిగా. నిన్ను ఐశ్వర్యం చేసింది బీదలకు ఒక్క నువ్వు సహకారిగా. అంతేగాని 3 పూటలు తిన్నాడు, 6 పూటలు తింటాను, నాకు ఎంత ఇచ్చాడు కదా అనుకోకూడదు. టూ మచ్ ఫుడ్ ఇస్ బ్యాడ్ ఫర్ హెల్త్ అంటాడు. అధిక ఆహారము ఆరోగ్యానికి హానికరం అన్నాడు. ఓకే, లోయ అవతల ఏముందో ముందుగా మనం ఆదరణ చూసాం. 23:5 చదవండి కీర్తన. నిజానికి కీర్తన భక్తుడైన దావీదు పాడింది దీన్ని బట్టే. శత్రువు ఎదుట భోజనం అంటే ఏంటంటే సౌలు, అబ్షాలోము. అబ్షాలోము అంటే ఎవరు? దావీదుకి ఏమవుతారు? కుమారుడు. కుమారుడు రివర్స్ అయిపోయాడు. చాలాసార్లు అయిపోతుంటారు కొందరు కుమారులు, వాళ్ళకి తెలియక. ఏంటి తెలియకే రివర్స్ అయిపోతారు. రివర్స్ అయ్యారంటారు, ఎక్కడికి వెళ్తారో తప్పిపోయిన గొర్రెలు అంటారు అనమాట. కుమారులైనా కుమార్తెలైనా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఎదిరించకూడదు. అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. అయితే ఇక్కడ అబ్షాలోము రివర్స్ అయిపోయినా, సౌలు రివర్స్ అయినా, దావీదు వాళ్ళు ప్రేమిస్తూనే ఉన్నాడు కదా. 5:42-44 మత్తయి సువార్తలో ఉంటుంది కదా. దావీదు
ప్రేమిస్తున్నాడు, శత్రువులుగా మారిపోయి హింసించి చంపేద్దామని చూస్తున్నాడు కూడా దావీదుకి వారికి ఉన్నటువంటి వ్యత్యాసం అక్కడ గమనించవచ్చు. కోకి కాకిలకి ఉన్న వ్యత్యాసం లాగా. కోకి కాకిలను ఎలా పోల్చగలం? స్వరము ద్వారా. కోతులకు ఉన్న బలహీనత ఏంటంటే గుడ్లు పెడుతుంది కానీ పదగదు. నైటింగేల్ అంటారు ఈ కీర్తన కూడా. ఏం చేస్తుంది? తన గుడ్డులు ఎక్కడ పెడుతుంది అంటే కాకి పట్టులో పెడుతుంది, కాకి గూడిలో. కాకి 2 గుడ్లు పెడుతుంది, 4 ఉన్నాయనుకోండి. ఏమైనా ఇరుపులు కాకులు అడిగితే ఏంటి వచ్చాడు, నేను పెట్టిన నా బలవంతరాలు అంటది కానీ ఇవి నేల కాదు అంతట, డాన్స్ వాడతాం వాళ్ళంట. అలాగన్న తర్వాత సరే ఎంతగా గుడ్డు ప్యాకెట్ పిల్లలు వస్తాయి. ఏంటి రూపురేఖలు వేరేగా ఉండండి, మా తాత పోలికి లేదు అలా ఉంటే అంటది కానీ ఇవి నేల కాదు ఈ పిల్లలు అందంట. అలా ముందుకెళ్ళిన తర్వాత కొంచెం పెరిగాక స్వరములో తేడా వస్తాయి. తల్లి కోయలు వచ్చి పాట పాడుతుంటది కదా, ఆ పాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని బట్టి ఈ పిల్లలకు అర్థమైపోతుంది, మా అమ్మ వచ్చింది, నా స్వరం దాని స్వరం మ్యాచ్ అవుతుంది, కాకిది మాత్రం ఏంటి. చాలా మంది ఇలాగూ కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్ని తీసుకుంటారు. కోతులతో ఒక వ్యక్తి అన్నాడంట, నీ స్వరం చాలా బాగుంది కానీ నువ్వు నల్లగా లేకపోతే బాగున్నాను. ఒక వ్యక్తి ఎవరితో అంటున్నాడు అంటే మనిషి. సముద్రంతో ఏమన్నాడంటే నువ్వు చాలా పెద్దదావు, ఈ ప్రపంచంలో భూమి కంటే 3 రెట్లు నువ్వే, కానీ నీ నూరు ఉప్పుగా లేకపోతే ఎంత బాగున్నావు అని తప్పు పట్టాడు. 3. గులాబీతో ఒక వ్యక్తి ఏమన్నాడో మీరే చెప్పేస్తారు. ఎంత రెడ్డిష్గా ఉన్నావు, ఎంత ఆకర్షిస్తావు, ఏంటి దుబాయ్ షేట్ల దగ్గర నువ్వే ఉంటావు, జవహర్లాల్ నెహ్రూ, చాతా నెహ్రూ దగ్గర నువ్వే ఉంటావు అని చెబుతూ, లవర్స్ దగ్గర నువ్వే ఉంటావు ఫ్లవర్గా, ఇవన్నీ చెబుతూ నీకు లేకపోతే బాగుండు. అప్పుడు ఈ ముగ్గురు కలిసి, ఈ కోతుల, ఈ సముద్రము, ఈ గులాబీ కలిసి, మనిషి నీలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి కానీ ఇతరులు విమరించే గుణం లేకపోతే నీకు ఎంత బాగుండు ఏంటి, నువ్వు గులివింత కింద నాకు మారిపోయావు మనిషి, నీ రెడ్డిష్ అనేది నువ్వు చూసుకోవట్లేదు, ఇదే చూస్తున్నావు కానీ నీ సంగతి నీకు అర్థం కాలేదు అన్నాడు. ఆదరణ తర్వాత ఏముందంట, అవతల ఫుడ్ ఏముందమ్మా, భోజనం అంటే మామూలు భోజనమే కాదు, శత్రువులు ఎదుట. పాట ఉందా దాని మీద? కొత్త పాడేయడమే మన అబ్దుల్ జోసెఫ్ గారి లాగా అప్పుడు లేదా భోజనం. పాడండి. వెరీ గుడ్. చేరాడు. అక్కడ శత్రువులు వాళ్ళు ఏం చేశారంటే దావీదు గారికి పోషణ, సంరక్షణ. ఆ సందర్భంలో ఈ కీర్తన ఆ ముఖం కలిపాడు అనమాట. పగవారు ఎదుట, శత్రువులు ఎదుట నిన్ను నాకు దేవునికి స్తోత్రం. ఒకటి ఆదరణ ఉంది, రెండవది భోజనం ఉంది. ఈ భోజనం అనేది ఎవరిస్తాయో మనకంటే దేవుడే. ఏంటి మనకు తెలుసు, ప్రసంగి గ్రంథంలో 2:24-25లో దేవుని సెలవు లేక ఒక్క పూట భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము అన్నాడు. నువ్వు మంచి పాయసం వండుతో, రొయ్యలు బిర్యానీతో బల్లి పడిపోదు. సరే బల్లి పడకపోతే తాట చచ్చిపోయాడని టెలిగ్రామ్ వస్తుంది. ఇది గల్లంతు మళ్ళీ ఆటల రాజ్యంలో ఉంటే తినేసి వెళ్దామని ఆడు చచ్చినట్టు మనకెందుకని తినేసిలో ఉంటారు అనుకోండి. శవాన్ని అక్కడ ఎట్టుకుని బిర్యానీ తిన్న వాళ్ళు బోర్డు మీద ఉన్నారు చాలా దగ్గరలో. సరే అది వేరే సంగతి. కానీ కొంతమంది సెంటిమెంటల్ కొన్నవారు ఆ రోజు తిందరు, మరుసటి రోజు కూడా తినరండి. ఆ బాధకి చనిపోయినటువంటి ఆ ప్రేమను బట్టి, ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి దీనిని బట్టి. సరే అది వేరు, ఇది వేరు. సరే అయితే ఇక్కడ ఏం చేస్తాడంటే భోజనము సిద్ధపడ. 38 యోబు గ్రంథం 41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడెవడు? ఓహో, కాకి పిల్లలకి కాకికి కూడా ఆహారం పెట్టే దేవుడే. 6:26 మత్తయి సువార్తలో అంటాడు కదా, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తము కుయ్యవు కాదు, కోడివు కొట్లలో మళ్ళా గరిసెల్లో దాచుకోవు, కానీ వాటిని పోషిస్తున్నాడు మీ తండ్రి. వాటిని చూడి నేర్చుకోండి, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు, తప్పకుండా మిమ్మల్ని ఆయన పోషిస్తాడు. అందులోనే 6వ అధ్యాయం మత్తయి సువార్తలో 8వ వచనము 32వ వచనం చదవండి. 8 చదవండి ఫస్ట్.
మీరు వారి వలె ఉండకూడి మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 32 వచనం. ఇవన్నీ ఈ పరలోక తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కింద ఒక బ్లైండ్ అతను ఉంటాడు, వచ్చాయని వాటి వెళ్ళిపోగలగా. కాబట్టి ఆ కాకు పిల్లలకి ఆహారం సిద్ధపరిచేది దేవుడే, తన పిల్లలమైన మనకి, ఇక చెప్పాలంటే సకల జీవరాశులకి ఆహారం సిద్ధపరిచేది ఆయన. సిద్ధపరిచే విధానం అంటున్నాడు, శత్రువులు ఎదుటి కాదు కానీ నీకు ఏ లోటు లేకుండా పోచే సంరక్షకుడుగా ఆయన ఉన్నాడు. కరోనా 2 సంవత్సరాల్లో కూడా అందరూ అన్నం తిన్నారండి. ఏంటి, ఒకరోజు తినక ఒకరోజు తిన్నామన్న ఎవరు లేరు. దేవుడు ఏదో ఒక రూపంలో, జగనన్న రూపంలోనే, ఇంకో రూపంలోనే ఏదో ఫుడ్ ఇచ్చారు. ఇదంతా గవర్నమెంట్ సొమ్ము అనుకుంటున్నా, జగన్ కోటి ఏంటి అనుకోగలరు. అది కాదు నా కాన్సెప్ట్, అది మీ ఇష్టం, దాన్ని నేను నిర్బంధం చేయట్లేదు. కీర్తన 146, 14. 146, 14. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే. గోధుమలు అన్నది ఏంటంటే బియ్యం అనకుండా ధాన్యం అనకుండా అనుకోవద్దు. ఎందుకనంటే 28 రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో అసలు ప్రపంచంలోనే తక్కువ దేశాలు అన్నం తింటాయి, మిగతా దేశాలన్నీ గోధుమలు రొట్టె తింటాయి అన్నమాట. ఏంటి అందుకు రొట్టె, అందుకు మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని అని మత్తయి 4:4 చెప్తుంది. దేవుని నోటి నుంచి వచ్చి రొట్టె అనే పదాన్ని ఎందుకు వాడారంటే ప్రపంచ ఆహారం రొట్టె అనమాట, ధాన్యం బియ్యం కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఇవి తింటాం. ఇక్కడి నుంచి అటు వెళ్ళేవో తీసుకుపోతారు, కొన్ని 10 కేజీలు బస్తాలు ఏవో. ఓకే, కాబట్టి ఇక్కడ అంటున్నాడు 147 కీర్తన చూడండి 9వ వచనం. పశువులకును అరచుచుండి పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 104వ కీర్తన 27, 28. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని. దేవునికి స్తోత్రం. తగిన కాలమున నీవు వాటికి, తగిన కాలం అంటే ఏంటి? 9 అయిపోయింది ఇంకా అన్నం పెట్టలేదు, 9:30 అయింది ఇంకా అన్నం పెట్టలేదు అనుకోండా. నీకు ఏ సమయంలో కావాలో ఆ సమయంలో నీకు ఫుడ్. కొంతమంది అన్నం లేట్ పెట్టిన సీరియస్ అయిపోయి భర్తలు ఉంటారు, అవునా, గోల చేసేస్తారు. ఇంకా ఎక్కువ కంచం, పిల్లలు కూడా కంచం పెట్టి అక్కడ బాధేస్తుంటారు బేగ రావాలని ఫుడ్. కానీ తగిన కాలమున నీవు వాటికి ఆహారమును. అంత గొప్ప దేవుడు అండి. ఇంకా చెప్పాలంటే న్యాచురల్ థింగ్స్, సూపర్ న్యాచురల్ థింగ్స్ అని 2 భాగాలు. సూపర్ న్యాచురల్ ఏంటంటే అసాధారణమైన కార్యాలు. ఏలియా గారిని తీసుకుంటే విధవరాలు విధవరాలతో పోషించటం, ఆ హద్దు దాటిన తర్వాత కాకులతో దాని తర్వాత కాకులు మనుషులు కూడా గల్లంత అయిపోయాక దేవదూతలను పంపించటం 19వ అధ్యాయంలో, 1 రాజుల గ్రంథం. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం అంటే దేవుడు పోషించే విధానం. నిన్ను నన్ను పోషిస్తున్న దేవుడు అయితే నువ్వు కాపరి చేతుల్లోనే ఉండాలి, కాపరి కంట్రోల్లో ఉండాలి. కాపరికి వేరే, సంఘానికి దూరమే నువ్వు ఎప్పుడు కూడా జీవించే ప్రయత్నం చేయకూడదు. చేసేటంటే నీ కష్టాన్ని నువ్వు తెచ్చుకున్నట్లే అక్కడ అర్థమవుతుంది. ఓకే, 3 సంగతులు. 1 ఆదరణ, 2 ఆహారం, 3 చూద్దాం. 23వ కీర్తనలో అదే వచ్చిన చదివితే నూనెతో. నూనె దేనికి గుర్తు? అభిషేకానికి, ఇంకా పరిశుద్ధాత్మకు. గుడ్ సార్, జీసస్ గ్రేస్ అనిపించారు, వెరీ గుడ్. ఈ 2 కార్యాలు మన జీవితంలో జరగాలి. అభిషేకం అనేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు సంబంధించిన ఒక భాగం. మనము కూడా రక్షించబడిన వ్యక్తులను అభిషేకించబడినట్లే. పేతురు 1వ పత్రిక 2:9 ఏమంటుందంటే మీరు ఆ చీకటి నుంచి వచ్చామని చెప్తాడు వాక్యం చెబుతూ. చదవండి 2:9. మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన గుణాత సైములను ప్రచురించు రాజులైన యాజక సమూహం. యాజకులు అంటే ఏం చేస్తారు? యాజకులు అంటే బ్రాండ్ పూజారులు అంటారు. యాజకులు అంటే అడుక్కోవటం.
యాజకుడు అంటే విజ్ఞాపన చేయటం, యాచన. కాబట్టి అడగటం ఈ రెండు ఒకటే. ప్రార్థన అంటే అడుక్కోవడమే కదా. అడుక్కోని ఎవరు ఉన్నారు భూమి మీద? అందరూ చేపలు కొంటే ఒక చేప వేయమంటాం, వంకాయలు కొంటే ఒక వంకాయ వేయమంటాం, కట్నం అడితే 1 లక్ష ఎక్కువ పెంచంటాం. ఏదో ఒకటి రాజకీయాలు అయితే పార్టీ ఫండ్ అంటారు, స్కూల్లో లేమో ఇంకేదో అంటారు. రకరకాల పేర్లతో మొత్తానికి అడుక్కుని బ్యాచ్ లోకం అంతా ఏదో ఒక రూపంలో. మనం ప్రార్థన అంటాం, అదే అడుక్కోవడం. దేవా ఆ కష్టం తీర్చి పిల్లలకి భవిష్యత్తు ఈయనని దారిలో పెట్టినని మేము అందరూ కూడా నీలో ఉండాలి తండ్రి, నీకు దూరం కాకుండా మీరే కాపాడాలి. ఎంత చెప్పి నీ గొర్రెలా తప్పిపోతున్నారు. అవునా? 53 కీర్తనలు అది కదా. 6వ వచనం ఏమంటాడు? మనమందరము గొర్రెల వలె త్రావ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రావకు తొలగిన అంటాడు. అంటే మనకేది ఇష్టమో నడిచేది రాంగ్ వే అనమాట, దేవునికి ఇష్టమైన దాంట్లో రైట్ వే. ఆ విధంగా చెప్తున్నాడు. మూడోదైతే అభిషేకం. ఈ అభిషేకము అంటే ఆయిల్ అభిషేకం, ఒలివ్ ఆయిల్. దాని తర్వాత ఒక స్త్రీ అభిషేకించింది అచ్చ జటామాంషి అభిషేకం, ఆయిల్ కూడా వాడతారు అభిషేకాలకి. కానీ దావీదు భక్తుడు ఒక అభిషేకం చెప్పాడు బైబిల్లో. ఎవరైనా చెప్తారా? దావీదు భక్తుడు కీర్తన గ్రంథం ఉంది పని, అలా కూడా చెప్తున్నాను. 133 అభిషేకం. ఒక చిన్న దగ్గర అయితే అది ఐక్యత కలిగి వారిని, కుల మతాలు వ్యత్యాసం లేకుండా అందరూ సమానంగా చూసేవారి దగ్గర వచ్చే సందర్భం అది. 145 కీర్తన 141 ఇప్పుడు పట్టేస్తారు. చదవండి 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. మనకెవరైనా బుద్ధి చెబితే, సరి చేస్తే, గద్దిస్తే, దండిస్తే ఎలా ఉండు దేవుళ్ళు అని చెప్పి దాన్ని సంతోషంగా స్వీకరించడం అలవాటు దావీదు గారికి. ఏంటి టైంకి రాకపోతే తాళం వేస్తానంటే ఇదేం పాస్టర్, అలా పాస్టర్ బెస్ట్, ఎంత లేట్గా చివరి ఆశీర్వాదంకి వచ్చినా పర్లేదు అనుకోకూడదు. ఎంత సీనియర్ అయ్యాడు కానీ ఇంకా తెలియదు విశ్వాసం ఎలాగ రప్పించుకో. లేటుగా వస్తే ఏవో కలపాయాలు రావద్దు అక్కడ. చుట్టాలు వస్తారు, పట్టా వస్తారు, పాస్టర్ గారికి ఎవరు రారు. అది కాదు, అది మనం ఎలా తీసుకోవాలట? తైలాభిషేకం. గద్దించుట, కొట్టినా కూడా. నాతాన్ అనే ప్రవక్త రాజాది రాజు ఉన్న దావీదుని గద్దించాడు, ఒక వార్నింగ్ చెప్పాడు. ఏటర్ నువ్వు నాకు చెప్తావని తల తీసివచ్చు. అలా తీసిన రాజు కూడా ఉన్నాడు బైబిల్లో. జైల్లో పెట్టించేస్తాడు ఒక ప్రవక్తని. మేకాయా బాప్తిస్మం యోహాను ఏ రోజు? వెరీ గుడ్, ఎక్కడికి వచ్చారా? పాత నిబంధనలో. కాబట్టి అలాగూ రివర్స్ అయిపోయిన వ్యాఖ్య ఉంది. ఆశారాజు కూడా అంతే. ఏంటి ఆ చెప్పినటువంటి బెనోనా ఎవరు ఉంటారు ప్రవక్త, అతను చెప్పినప్పుడు రివర్స్ అయిపోతాడు. ఆశ తన సర్వనాశనం అయిపోయాడు. అంటే మంచి విషయం మన దగ్గరికి చేరేటప్పుడు తప్పకుండా దాన్ని రిసీవ్ చేసుకొని దానికి లోబడి మన జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేయాలి. దేవుని కోసం నష్టపోయినా పర్లేదు కానీ అది లాభమే. అది దేవుని దగ్గర మనం తెలుసుకోవాల్సిన పాయింట్. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 26, 18, 19 ముగించుకుందాం. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించుదువని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఇందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. దేవునికి స్తోత్రం. ప్రతిష్ఠిత జనము. సామెతలు 9:8-9 కూడా ఇలాంటి మాట ఉంటుంది. అంటే దేవుడు గద్దించేటప్పుడు, దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడే ఉంటుంది ఒక దగ్గర వాక్యంలోనే. ఏంటి ఆ గద్దింపుకు లోబడేవాడు ఆశీర్వదించబడతాడని ఉంటుంది. ఇప్పుడు 3 విషయాలు చూసుకున్నాం. 1 ఆదరణ, 2 ఆహారం, 3 అభిషేకం. 4వ సంగతి ముగించుకుందాం. చూద్దాం. చూడండి కీర్తనలోకి రండి. 23:6. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. దేవునికి స్తోత్రం. లోయ అవతలేముంది, కష్టం తర్వాత నీకు దేవాలయం ఉంది. అంటే మందిరమే నీకు అల్టిమేట్ గోల్.
ఎండ్ పాయింట్. దేవాలయానికి వెరీ ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఇంటిని ఎంత చక్కగా ఉంచుతావు మందిరం పట్ల కూడా నీకు అదే రెస్పెక్ట్ ఉండాలి. మందిరంలో ఏముంది? ఆశీర్వాదం ఉన్నాయి. చిరకాలము రాజు కోటలో ఉండవలసింది, అష్టైశ్వర్యాలతో అంశతోల్ప పానుకు మీద ఉండవలసిన వ్యక్తి అక్కడ ఉంటాను అంటున్నాడు, మందిరంలో ఉంటాను అంటున్నాడు. చిరకాలం అంటే లైఫ్ అంతా అక్కడ ఉన్న నాకు ఇష్టం. కోరాకోమలు ఏమంటారు? నీ మందిర ద్వారం లేదు నాకెంతో 84 కీర్తన కదా, ఆ 4-5 వచనాల్లో ప్రత్యేకంగా చెప్తారు. అందుకే మందిరం దగ్గర ఉండడం ఎప్పుడు కూడా మనకి ఆశీర్వాదమే. ఏదైతే 16 కీర్తన 11 ఏముంటుంది చూడండి. నీ సన్నిధిలో నీవు నాకు తెలియజేసేది సంపూర్ణ సంతోషము కలదు, నిత్య సుఖములు కలదు. సన్నిధిలో ఏముందంటే సంపూర్ణ సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఇంటి దగ్గర దొరకదు. ధనం ఇవ్వాలని దేవుడు ఇస్తాడు, అదే వేరియేషన్. ఇక్కడ మనం గమనించండి, దావీదు భక్తుడు 52 కీర్తన 8వ వచనంలో ఏమన్నాడు? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక. ఎందుకని? కృపయందు నమ్మిక ఉంచేవాడు దేవుని సన్నిధిని ప్రేమిస్తాడు తప్పకుండా. ఏమన్నాడు? నేను ఎక్కడున్నాను అన్నాడు? నేనైతే దేవుని మందిరములో ఉంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను అనేది వ్యక్తిగతమైనటువంటి స్టేట్మెంట్. నా బట్టి అనాలి. మా ఆవిడ చేస్తాడని బట్టి, లేదా మా అబ్బాయి చేస్తాడండి, లేదా మా ఆయన చేస్తాడు, అలా వేరేసింది కాదు. చందనా బ్రదర్స్ లో ఇస్తాడు, చీర కొంటే చీర ఫ్రీ. ఇక్కడ అలా కాదు, నీ బట్టి నీకు ఉండాలి తప్పకుండా. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. నా కోసం చేసే బ్యాచ్ ఉందా నువ్వే చేయొచ్చు వాళ్ళు కూడా, కానీ నీ కొరకు నువ్వు కూడా ఒక డెడికేషన్, ఒక సమర్పణ తప్పకుండా ఉండాలనేది ఇక్కడ దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠము. దేవునికి స్తోత్రం. యేసు గొర్రె పిల్లలు నేను అనే వచ్చిన పలపాడండి.